పవర్ పోయిన తర్వాత ఫస్ట్ టూర్లోనే వైసీపీ అధినేత జగన్ను పులివెందుల ప్రజలు టార్గెట్ చేశారు. ఎన్నికల్లో ఓటర్లు కనికరించకపోవడంతో వైఎస్ ఫ్యామిలీ కంచుకోటకు బీటలు వారాయి. ఇప్పుడు సొంత నియోజకవర్గ పర్యటనలో వైసీపీ క్యాడర్ నిలదీయడంతో జగన్ ఇమేజ్కి డ్యామేజ్ అయింది. పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ సొంత ఓటర్లే ఇప్పుడు జగన్ను వ్యతిరేకిస్తున్నారా? క్యాడరే నిలదీసే పరిస్థితి రావడం దేనికి సంకేతం? సొంత గడ్డపై నాడు జై కొట్టిన జనమే నేడు జరుగు జరుగు జగన్ అనే పరిస్థితి ఎందుకొచ్చింది? పవర్లో ఉండగా పరదాల మాటన పర్యటించిన జగన్ కు సాధారణ ఎన్నికల్లో ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడంతో కంగు తిన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవటం కలవరపెడుతోంది. ముఖ్యమంత్రి హోదాలో సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఎప్పుడు పర్యటించినా పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఒక్కరంటే ఒక్కరు నోరెత్తేవారు కాదు. కిక్కురమనకుండా చెప్పింది వినేవారు. కానీ ఇప్పుడు పవర్ పోయిన తర్వాత పరిస్థితి మారింది. పార్టీ నేతలతో పాటు జనం కూడా జగన్ను నిలదీసే పరిస్థితి వచ్చింది. వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి పులివెందుల్లో జగన్ విధానాలు వైఖరితో విసిగిపోయిన జనంలో మార్పు వచ్చింది. 2019లో కంటే ఈసారి మెజార్టీ బాగా తగ్గింది. వైఎస్ ఫ్యామిలీకి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉమ్మడి రాష్ట్రంతో పాటు విభజిత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా పనిచేసే అవకాశం ఇచ్చింది పులివెందుల నియోజకవర్గమే. ఇక్కడ జనంతో పాటు సొంత సామాజిక వర్గంలో వచ్చిన మార్పుతో వైఎస్ ఫ్యామిలీ కంచుకోటకు బీటలు వారాయి. వైఎస్ఆర్ 3 దశాబ్దాల పాటు జనాన్ని కాపాడుకుంటే తన 5 ఏళ్ల పాలనలో అందరినీ దూరం చేసుకున్నారు జగన్. పైగా సొంత జనమే నిలదీసే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో వైసీపీ ఓటమి తర్వాత జగన్ ఇటీవల తన కుటుంబంతో కలిసి పులివెందుల్లో పర్యటించారు. అయితే అక్కడ సొంత మనుషుల నుండే సెగ ఎదుర్కోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. కానీ సొంత గడపలో ఇదే జరిగింది. మున్సిపల్ కౌన్సిలర్లతో నిర్వహించిన భేటీలో సమస్యలను ఏకరువు పెట్టారు. అధికారంలో ఉండగా చేసిన పనులకు బిల్లులు రాలేదు. ఇప్పుడు పవర్ పోవడంతో మంజూరయ్యే అవకాశం లేదని, తమ పరిస్థితి ఏంటని నిలదీయటంతో ఈ మాజీ సీఎం నీళ్లు నమలాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టుకు వెళ్లి బిల్లులు సాధించుకుందామని చెప్పడంతో ఫ్యాన్ పార్టీ పాలనలోనూ పనులు చేసిన కాంట్రాక్టర్లు ఇలానే చేసినా బిల్లులు ఇవ్వలేదన్న విషయాన్ని మనసులోనే గుర్తు చేసుకున్నారట. 4 ఏళ్లుగా 100 కోట్లు చెల్లించామని, చివర్లో చెల్లించాల్సిన కొన్ని బిల్లుల కోసం నన్ను ఇంత ఇబ్బంది పెడితే ఎలా అని జగన్ వైసీపీ కాంట్రాక్టర్లపై అసహనం వ్యక్తం చేయటం హాట్ టాపిక్ గా మారింది. కోర్టుకైనా వెళ్లి మీ పెండింగ్ బిల్లులు వచ్చేలా చేస్తాలేండి అని సర్ది చెప్పుకోవాల్సి వచ్చింది. అలాగే జగన్ సతీమణి వైఎస్ భారతిని కూడా ఇదే అంశంపై మున్సిపల్ కౌన్సిలర్లు నిలదీయగా జగన్ రెడ్డి ఏదో ఒకటి చేస్తారులే అని సర్ది చెప్పారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. సొంత ఊర్లో సొంత మనుషుల నుంచి ఎదురవుతున్న పరిణామాలు చూసి తన 5 రోజుల పర్యటన 3 రోజులకు కుదించుకుని వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయానికి వస్తే కొందరు వైసీపీ నాయకులు ఈయన ముఖాన్ని గట్టిగా కడిగి పారేశారట. కేవలం మీ వల్ల వైఎస్ కుటుంబానికి పులివెందుల్లో చెడ్డ పేరు వచ్చిందని చెప్పడంతో ముఖం చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది. వివేక హత్య కేసులో తప్పు చేసిన అవినాష్ ను జగన్ వెనకేసుకురావడంతో వైఎస్ ఫ్యామిలీ భ్రష్టు పట్టుకుపోయిందని ఫైర్ అవడంతో ఈ ఎంపీకి ముచ్చెమటలు పట్టాయి. వైసీపీ శ్రేణులు దీనిపై నిలదీసినా అవినాష్ సైలెంట్ అవటం మినహా నోటి నుంచి మాట పెగల్లేదు. ఇటు జగన్ తో పాటు అటు అవినాష్ ను సొంత పార్టీ నేతలే నిలదీసే పరిస్థితి రావడంతో వైఎస్ ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. అభిమానించి రాజకీయంగా ఆదరించిన పులివెందుల ప్రజలు జగన్ తో పాటు అవినాష్ రెడ్డిని నిలదీసే స్థాయికి రావటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.